హాయ్ అండి. కార్తీక మాసంలో వచ్చే ఒక సోమవారం రోజు మేము ఇట్లా కైలాస కోనకెళ్ళాం. తిరుపతికి చాలా నియర్ అండి. హార్డ్లీ 40 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు. వెహికల్ తీసుకొని మా యోగా బ్యాచ్ అంతా ఇట్లా వెళ్ళామన్నమాట. వనభోజనాల్లాగా వెళ్ళాము. ఫస్ట్ టైం నేను కైలాస కోన చూడడం చాలా నచ్చింది. వాటర్ ఫాల్స్ చూడండి ఎంత హైట్‌లో నుంచి పడతాయో తెలుసా? ఆ వాటర్ అంత ఫోర్స్‌గా మన తల మీద పడడం వల్ల మనలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా పోయి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా పోతాయన్నమాట. చాలా వనమూలికలు కలిగిన వాటర్ అన్నమాట. అది అంత పైనుంచి పడడం వల్ల చాలా మంచి జరుగుతుంది మనకు బాడీలో. చాలా చూడండి అసలు గుడి వ్యూ చూడండి ఎంత పెద్ద వాటర్ ఫాల్స్ అంటే అంత పెద్ద వాటర్ ఫాల్స్. ఆ సైడ్లో వచ్చేసి రైట్ సైడ్ మనకి ఇదంతా గుడి అన్నమాట. స్వామివారు గుహలో ఉంటారు. నందీశ్వరుడు, పార్వతి, పరమేశ్వరుల సమేతంగా ఉంటారనమాట. గుడి హిస్టరీ ఏంటంటే ఇక్కడ స్వామివారు అంటే వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవుని కళ్యాణం ఆడినప్పుడు శివపార్వతులు ఇద్దరు కైలాసం నుంచి దిగి వచ్చి ఆ కళ్యాణం జరిపిస్తారనమాట. సో అప్పుడు జరిగినప్పుడు కైలాసం నుంచి వచ్చారు కాబట్టి అలా ఆ కళ్యాణం జరిపించిన తర్వాత ఇక్కడ వెలసారు స్వయంభూగా అనే ఒక కథ ఉందన్నమాట. ఇక ఇది చాలా దగ్గర అన్నమాట. రెగ్యులర్గా అయితే కోతులు అయితే చాలా ఎక్కువ. రెగ్యులర్గా భక్తులు అయితే వస్తూ ఉంటారు కానీ కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి. వాటర్ కూడా చాలా బాగుంది. చాలా ప్లెజెంట్గా ఉంది. నాకు ఫస్ట్ టైం పోయిన మైండ్ అంతా చాలా పాజిటివ్ వైపుతో వచ్చింది. అక్కడ నుంచి మేము మళ్ళీ సింగరికోన ఒక ఏరియాకి వెళ్ళాము. అక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసారు. అక్కడ కూడా వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. వెరీ కంఫర్ట్గా ఉంది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా చాలా బాగుందండి. ఇబ్బంది ఏం లేదు. ఒకటి ఏంటంటే లగేజ్ అంతా చూసుకోండి. ఇది వచ్చేసి సింగరికోన వాటర్ ఫాల్స్. ఆ కైలాసకోన నుంచి హార్డ్లీ మనకు 10 to 15 మినిట్స్ టైం అంతే అండి. వెళ్ళిపోవచ్చు వెహికల్లో. చాలా బాగుంది. ఇట్లా ఫ్రెండ్స్తో మా యోగా మేడంతో అందరితో ఆడుతున్నాను అనమాట. వాటర్లో అయితే ఫుల్ తడిచాను ఆ రోజు. నాకు చాలా నచ్చింది. నాకు బేసిక్గా వాటర్ అంటే చాలా ఇష్టము. తర్వాత అక్కడ నుంచి అక్కడ వచ్చేసి దీపాలు కూడా పెట్టామన్నమాట. అక్కడ కైలాసకోనలో శివుడి దగ్గర ఉసిరితికాయ దీపాలు పెట్టేసి అమ్మవారిని స్వామివారిని దర్శనం చేసుకొని పునర్దర్శనం కల్పించమని దేవుడిని వేడుకొని ఇట్లా ఫొటోస్ అంతా దిగేసి వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు చెప్పారు ఫొటోస్ తీసుకోమనే చెప్పారు. శివలింగం చూడండి, శివయ్య ఇక్కడ ఉన్నారన్నమాట. శివయ్య, గణపతి, పార్వతీదేవి, నందీశ్వరుడు, నవగ్రహాలు అన్నీ ఉన్నాయి. సో అక్కడంతా దీపారాధన చేసేసుకొని స్వామిని చూడండి ప్లెజెంట్గా ఎంత హాయిగా ఉండిందంటే గుహలోనే ఉన్నారు. వాటర్ న్యాచురల్గానే పడుతుందన్నమాట స్వామి మీద. ఆ గుహలో ఉండడం వల్ల అక్కడ నుంచి కారుతూ నీళ్లు పడుతున్నాయి. ఇక్కడ గణపతి అన్నమాట. చాలా నచ్చిందండి. ఇంత మంచి కొండని, ఇంత మంచి వాటర్ ఫాల్స్ని ఇన్ని రోజులు నేను మిస్ చేసుకున్నాను అనిపించింది. కానీ ఏదైనా కానీ భగవంతుడి కృప, ఆయన దయ మన మీద ఉన్నంత వరకు మనం పోలేము. ఎప్పుడైతే ఆ స్వామి పిలుస్తాడో అప్పుడే పోవాల్సి వస్తుంది. ఏ ప్లేస్కి ఇంత దగ్గరగా ఉండి కూడా వెళ్ళలేకపోయినాను. సో చూడండి ఎంత హైట్ నుంచి పడుతున్నాయి వాటర్. కానీ బాగుందండి, వెళ్ళొచ్చు, భయం ఏం లేదు. సేఫ్టీ అయితే చాలా ఉందన్నమాట. నేను ఇంత ఎత్తు నుంచి వాటర్ పడి తడవడం ఇదే ఫస్ట్ టైము. కపిల్ తీర్థం వెళ్తూ ఉంటాంలే కానీ కపిల్ తీర్థం కంటే ఇది నాకు చాలా నచ్చింది. రెండు చాలా బాగున్నాయి. సో ఇది ఇంకా కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి చాలా ఎక్సైట్మెంట్. కపిల్ తీర్థం అయితే రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాంలే, అదే రెగ్యులర్గా వెళ్ళే ప్లేసే. ఇలా అమ్మవారికి స్వామికి దీపాలంతా ఇక్కడ దీపారాధన చేస్తున్నారు వచ్చిన వాళ్ళంతా. అక్కడ దీపారాధన చేసేసి ఇంకా బయలుదేరి సింగరికోనకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ సొరకాయల తాత టెంపుల్ అవన్నీ నేను మళ్ళీ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, ఇవన్నీ వనభోజనాలు ఎక్కడ తిన్నాము, ఏమేమి ఐటమ్స్ తీసుకెళ్ళాము అంతా లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.